అనమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా డిజిటల్ అరెస్ట్ ఫేక్ సిబిఐ ఈడీ అధికారుల అవతారమెత్తి భారీ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ సైబర్ నేటా ముఠా గుట్టును మదనపల్లి వన్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుభిల్లి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మదనపల్లికి చెందిన 75 ఏళ్ల రిటైర్డ్ మేల్ నర్సరేపురి బెంజామిన్ ను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా బాధితునికి కాల్ చేసి మీ పాన్ కార్డు వాడుకుని అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఢిల్లీలో మీ పేరు మీద సిబిఐ ఈడీ కేసు నమోదు చేశారని బెదిరించారు. మీ అకౌంట్ లో 48 లక్షల డబ్బులు పడ్డాయి అంటూ రిసిప్ట్ పంపారు. వెంటనే 48 లక్షల డబ్బులు రిఫండ్ చేయాలని, చేయకపోతే మా వాళ్ళు మీ పక్కనే ఉన్నారు, అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్తారని భయభ్రాంతులకు గురి చేసి ఆయనను డిజిటల్ అరెస్టు పేరుతో భయపెట్టి 48 లక్షల రూపాయలు కాజేశారు. రాయచోటులో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో 3 కీలక నిందితులైన ఇంతియాజ్ ఖాన్, అమీన్, అర్షద్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 32 లక్షల రూపాయల నగదు, 25 ఏటీఎం కార్డులు, 3 మొబైల్ ఫోన్లను, 4 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అదనంగా ఖాతాలో ఉన్న 7.65 లక్షల రూపాయలను సీజ్ చేశారు. నిందితులు కాంబోడియా, కువైట్ కేంద్రంగా ఈ అంతర్జాతీయ రాకెట్ ను నడిపిస్తున్నారు. అమాయక ప్రజలకు వీడియో కాల్స్ చేసి మీ పేరుపై డ్రగ్స్ కేసులు, ఎఫ్ఐఆర్లు ఉన్నాయని సిబిఐ, ఈడీ అధికారులమంటూ భయభ్రాంతులకు గురి చేస్తారు. డిజిటల్ అరెస్టు పేరుతో బాధితుల నుంచి భారీ మొత్తంలో డబ్బును వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకుంటారు. డబ్బు పడిన వెంటనే ఏటీఎంల ద్వారా విత్డ్రా చేసి సిడిఎం మెషిన్ల ద్వారా ఇతర ఖాతాలకు బదిలీ చేస్తారు. మీ మీద ఒక కేసు రిజిస్టర్ అయింది. మీ అకౌంట్లో అనాథరైజ్డ్గా 48 లక్షలు డబ్బు జమ చేయడం జరిగింది. అది ఇమీడియట్గా కానీ మా అకౌంట్లో వేయకపోతే మీ మీద మా పోలీస్ వాళ్ళు వచ్చి దాడి చేసి మిమ్మల్ని ఢిల్లీ తీసుకుపోతారు, అరెస్ట్ చేస్తారని చెప్పి భయభ్రాంతులకి గురి చేయడం జరిగింది. అతను ఇమీడియట్గా అతని అకౌంట్లో ఉన్న 48 lakhs కూడాను ఒక యాక్సిస్ బ్యాంక్ అకౌంట్కి ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా అక్కడి నుండి మల్టిపుల్ మ్యూల్ అకౌంట్స్కి అది అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళందరూ విత్డ్రా చేశారు. విత్డ్రా చేసుకొని మళ్ళీ ఈ సిడిఎం మెషిన్స్ ద్వారా మరియు కొంత హవాలా ద్వారా కూడా ఆ అమౌంట్ని ఇతర అకౌంట్స్కి చేరవేయడం జరుగుతుంది. ఇందులో మనకి వచ్చిన అనాలిసిస్ ప్రకారం, మన సైబర్ క్రైమ్ వింగ్ చేసిన అనాలిసిస్ ప్రకారం కొంతమంది ముద్దాయిల్ని బ్యాంక్ అకౌంట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. చేసి దానిలోని ముఖ్యమైన సైబర్ నేరగాల్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి మనం 32 lakhs క్యాష్ మరియు ఒక 7.5 lakhs వర్త్ అమౌంట్ వాళ్ళ బ్యాంక్స్లో ఉండి అది కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ అంత అమౌంట్ కూడాను మనం కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఒక మేజర్ రీసెంట్ టైమ్స్లో ఇది ఒక మేజర్ డిజిటల్ అరెస్ట్ కేసు మనం ఛేదించడం జరిగింది. ఇదే విధంగా కూడా మనం ఫర్దర్ మెయిన్ కింగ్ పిన్ ఈ మొత్తం డిజిటల్ అరెస్ట్కి సంబంధించి అలీ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. మనకి డిజిటల్ అరెస్ట్ అనేది మనకి ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారో, రిటైర్డ్ ఎల్డర్లీ పర్సన్స్ ఉంటారో వాళ్ళని టార్గెట్గా చేసుకొని ఈ సైబర్ నేరగాళ్ళు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మీద ఏదో కేసు రిజిస్టర్ అయిందని కానీ, లేదంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఇల్లీగల్గా డబ్బులు పడి ఉన్నాయని కానీ, లేదంటే మీ మీద గంజాయి కేసు రిజిస్టర్ అయింది, లేదంటే నార్కోటిక్ కేసు ఉంది, లేదంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు ఉంది అని భయభ్రాంతులకు గురి చేసి ఆ అమౌంట్ అంతటినీ కూడా తీసుకొని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడం జరుగుతున్నది. ఇది ప్రతి ఒక్కరికి కూడా మా అన్నమయ్య జిల్లా పోలీసు మరియు ఏపీ పోలీస్ తరఫున ఆల్ ఎల్డర్లీ పర్సన్స్కి అండ్ ఎవరైతే హై అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారో అందరికీ కూడాను ఒక వార్నింగ్ అండ్ వాళ్ళందరికీ కూడాను ఒక అలర్ట్ ఇవ్వడం జరుగుతున్నది. సో ఎవరైతే ఈ ఎల్డర్లీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేయడం జరుగుతున్నది. అండ్ మన పోలీస్ శాఖ కూడా